ఇజ్రాయెల్ ఆక్రమణల్ని చట్టవిరుద్ధమని ప్రకటించండి అంటూ పాలస్తీనా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఏడుస్తున్నారే, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని తెగ ఏడుస్తున్నారే. ప్రశాంతంగానే ఉండేసరికి ఒక మంచి రోజు చూసుకొని ఎన్నుకొని రాకెట్లు, మీ దగ్గర ఉన్నటువంటి రాకెట్లన్నీ పంపించారు. ఆ గాజా నుంచి పంపించారు హమాస్ ఉగ్రవాదులు. ఎంతమందిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయారు. చిన్నారులను కూడా కిడ్నాప్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. అధికారిక లెక్కలు ఇంకా తేలడం లేదు, కానీ ఇప్పటికీ ఎంతోమందిని చంపేశారు. ముందు స్టార్ట్ చేసింది హమాస్. ఇప్పుడు దానికి కౌంటర్ అటాక్ చేసి మేము మొత్తం అందరినీ సమూలంగా నాశనం చేస్తే కానీ ఆపము అంటున్నారు. ఆపండి అని ఏడుస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం అని ప్రకటించండి అంటే ఆల్రెడీ చట్టవిరుద్ధమని అన్ని దేశాలు ప్రకటించాయి, కానీ అక్కడ ఇజ్రాయెల్ ఆపదు. ఎందుకంటే దానికి ఒక క్లారిటీ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల మధ్య పోరాటం చేస్తూ రాటు తేలిపోయింది ఆ దేశం. మరి దానికి కెలికారు. ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉన్నారు. దానికి ఇక్కడ కొంతమంది ఎవరైతే దాన్ని ఏమంటారు, ఈ ఉగ్రవాదులు ఉన్నారో, హమాస్ ఉగ్రవాదులు, వారికి సంఘీభావంగా ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది వాస్తవ పరిస్థితులు తెలియకుండా. తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా కోరింది. దీనికి అంతం పలికి 2 దేశాల విధానానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేసింది. ద హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం పాలస్తీనా భూభాగాల ఆక్రమణ కేసులో ఆ దేశ విదేశాంగ మంత్రి రియాద్ ఆల్ మాలికీ వాదనలు వినిపించారు. 57 ఏళ్ల క్రిందటి నుంచి ఈ ఆక్రమణలు కొనసాగుతున్నాయని పాలస్తీనా అంటోంది. వాటిని తిరిగి అప్పగించి ప్రత్యేక దేశముగా పాలస్తీనాను ఏర్పాటు చేయాలని కోరుతోంది. 23 లక్షల మంది గాజావాసులు బాంబు దాడుల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. వారిలో చాలామంది పిల్లలున్నారు, పలువురు చనిపోయారు. వెస్ట్ బ్యాంక్లోని 35 లక్షల మంది పాలస్తీనా వాసులు జాతి వివక్షకు, దాడులకు గురవుతూ ఉన్నారు. వారిని బలవంతంగా తరలిస్తూ ఉన్నారని మాలికీ పేర్కొన్నారు. ఇక గాజాలో మారణహోమాన్ని హిట్లర్ సాగించిన ఊచకోతతో పోలుస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో సిల్వా మాట్లాడుతూ, ఇది యుద్ధం కాదు, మారణహోమం. ఇది ఇరు వర్గాల సైనికుల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. సంసిద్ధులైన ఆర్మీ చేతిలో మహిళలు, చిన్నారులు బలవుతున్నారు. గాజాలోని పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్నది గతంలో ఎన్నడూ చవి చూడలేదు. ఒక్క హిట్లర్ విషయంలో తప్ప, ఆయన యూదులను చంపాలనుకున్నప్పుడు జరిగింది. ఒక హిట్లర్ విషయంలో తప్ప ఎప్పుడు జరగలేదు. ఆయన యూదులను చంపాలనుకున్నప్పుడు ఇదే జరిగింది అని వ్యాఖ్యానించారు. దీనిపై బ్రెజిల్ ఎర్రగీతను దాటుతోందని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైతే ఆ కామెంట్స్ చేశారో వాటిపై ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఈ యుద్ధం చేస్తోందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అలాగే సిల్వా వ్యాఖ్యలకు నిరసనగా తమ దేశంలోని బ్రెజిల్ రాయబారికి ఇజ్రాయెల్ సమన్లు జారీ చేసింది. 2వ ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు సాగించినటువంటి నరమేధాన్ని హోలోకాస్ట్ అంటారు. ఇక రంజాన్ కల్లా వదలకపోతే ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ సభ్యుడు జెన్నీ గాంచ్ హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రంజాన్ కల్లా మా బందీలు ఇంటికి చేరకపోతే మా పోరాటం అన్ని వైపులా తీవ్రతరం అవుతుంది అని హెచ్చరించారు. ఇప్పటికీ బందీలను పెట్టుకొని మాత్రమే అదొకటే ఆయుధం వీళ్ళకి. సో ఇజ్రాయెల్ ఆగదు. ఎందుకంటే హఠాత్తుగా హమాస్ చేసినటువంటి దాడి అత్యంత దారుణమైంది కాబట్టి.